నమస్తే అండి, బాగున్నారా? బాగున్నామండి. సార్ ట్రెక్కింగ్ వెళ్ళి వస్తున్నాగా పీఠంలో ఎలా ఉందండి? చాలా ట్రిక్కీగా ఉంది, చాలా కష్టం ఉంది. చెప్పు. ఎంత డిస్టెన్స్ ఉంటుందండి ఇక్కడ నుంచి? ఒక 2 km దాకా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ లేదు, 2 kilometers అప్ అండ్ డౌన్. రూట్ లేదండి అసలు. చాలా ఇది ఇంకా బెటర్, చాలా బెటర్ ఇది. ఇంకొంచెం పైకి వెళ్తే మొత్తం రాళ్ళు ఎక్కుతూ పైకి వెళ్ళాము. చాలా కష్టంగా ఉందండి. బాగుంది, మేము చాలా ట్రెక్స్ కి వెళ్ళాం కానీ ఇది చాలా హార్డెస్ట్ ఎక్స్పీరియన్స్. ట్రెక్కింగ్ ట్రాక్ ఇలా జస్ట్ మనం నడవడాకైనా ఉంది కదా, కొంచెం ఎదరికి వెళ్ళాక నడవడానికి కూడా ఉండదు, మనమే దాన్ని దారి చేసుకుంటూ వెళ్ళాలి. మంచి మంచి ఫ్లవర్స్ ఉన్నాయండి పైన. కానీ వాకింగ్ ట్రాక్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. వాకింగ్ ట్రాక్ వెళ్ళారా మీరు? వెళ్తే మాత్రం మీరు మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు స్నాక్స్ తీసుకోవడానికి కానీ, వాటర్ తాగడానికి కానీ, రిలాక్స్ అయ్యి మాట్లాడుకోవడానికి కానీ వాకింగ్ ట్రాక్ లో చాలా పాయింట్స్ ఉన్నాయండి. కానీ ఎక్కడ డేంజర్ అనిపించలేదండి, స్నేక్స్ లేవు, చాలా బాగుంది. అక్కడ వేరే చోట నమస్తే సార్. నమస్తే అండి సార్, ఎలా ఉంది ట్రెక్కింగ్? ట్రెక్కింగ్ చాలా బాగుంది. ముందుగా నా పేరు వెంకటేష్, నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏఈగా చేస్తాను. జనరల్ గా ఎవ్రీ వీకెండ్ ఫ్యామిలీ తోటి సరదా కింద పార్క్ వస్తుంటాను. బట్ ఫార్చునేట్లీ ఈ రోజు టుడే టీమ్ అంతా కలిసారు. సత్యనారాయణ గారు, చిన్ని గారు, ఇంకా అందరూ కలిశారు. సరదాగా ట్రెక్కింగ్ వెళ్దాం అన్నారు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ట్రెక్కింగ్ వెళ్దామని, బట్ కంపెనీ లాగా ఆగిపోయాను. బట్ టుడే అది నిజమైంది. చాలా బాగుంది ట్రెక్కింగ్ అయితే కనుక. ఇది జస్ట్ ఒక పాయింటే, నాట్ ఎండ్ పాయింట్ ఇది. బట్ నేను ఇంకా పైకి వెళ్ళొచ్చు, బట్ అక్కడ ఏంటి వ్యూ పాయింట్ లేదని చెప్పేసి మేము ఇక్కడితో ఆగిపోయినాం. ట్రెక్ అయితే చాలా బాగుంది, మీరు అందరూ కూడా ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. నా పేరు నరసింహారావు అండి. ట్రెక్కింగ్ అనేది లైఫ్లో ఒక్కసారినే చేయాలి, ఎవరితో అయినా సరే. అందులో ఏఎస్ఆర్పి టీముతో చేస్తే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చుట్టుపక్కల చెట్లు ఉండి చాలా అనుభూతిని ఇచ్చింది. ఈ మన గ్రూప్ తరపున రావడం కానీ, ఈ చుట్టుపక్కల పరిసరాలు చూసి సరే మళ్ళీ మళ్ళీ ఎక్కాలని అనిపించింది ఈ ట్రెక్కింగ్ అనేది. వాకింగ్ వస్తున్నాము, కాకపోతే పైకి ట్రెక్కింగ్ రావాలనుకున్నాం, కాకపోతే మేము ఎక్కగలమా లేదని చెప్పి ఆగిపోయాము. ఏఓఎస్ఆర్పి టీంతో నేను కూడా జాయిన్ అయ్యాను. అందరం కలిసి వెళ్దామని చెప్పి హ్యాపీగా అందరం కలిసి పైకి వచ్చామండి. చాలా చాలా బాగుంది. అవునండి. ఏజ్ లో మీరు కొండ మీద ఎక్కారంటే నిజంగా మీకు వ్యాయామం, దీనికి కారణం ఏమంటారండి? నేను డైలీ ఎక్సర్సైజ్ చేస్తాను, డైలీ వాకింగ్ చేస్తానండి. ఎక్కడ? ఇక్కడే అండి, మన పార్క్ లో. మన నగరవనంలోనే? అవునండి, నగరవనం డైలీ చేస్తూ ఉంటారు? డైలీ వస్తాను, ఖచ్చితంగా వస్తానండి. అంటే వాకింగ్ ఎన్ని చేస్తాం ఉపయోగం ఉందంటారు? చాలా ఉపయోగం ఉందండి. అంతకుముందు కుడి మొక్క పనిచేసేది కదండి, ఇప్పుడు ఎక్కగలిగానే నాకు ఆశ్చర్యం వస్తుంది. సూపర్ సూపర్. ఓకే. నా పేరు లక్ష్మీ నారాయణ. నేను ఇదే నా లైఫ్ లో ట్రెక్కింగ్ అంటూ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది అసలు ఎక్స్పీరియన్స్. అసలు నేను ఎక్కగలుగుతానా లేదా అనుకున్నా కానీ చాలా ఈజీగా, చాలా అందరి సమక్షంలో, సభ్యుల సమక్షంలో చాలా బాగుంది. వ్యూ కానీ, చెట్లు కానీ, వాతావరణం కానీ
చాలా బాగుంది. థ్యాంక్ యూ ఏవైఎస్ఆర్పి. పాముల కాలువ దగ్గర ఉన్న నగరవనం దగ్గరికి రండి ఒకసారి. ఇది సిటీకి దగ్గరలో ఉన్నది. చాలా బాగా అన్ని ట్రెక్కింగ్ పాయింట్, వాకింగ్ ట్రాక్, జిమ్ అన్ని ఉన్నాయి ఇక్కడికి. ఈ రోజు మనం నగరవనం ట్రెక్కింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది ఎండింగ్ పాయింట్ గా డిక్లేర్ చేశారు. దీని నుంచి పైకి వెళ్ళకూడదని చెప్పారు. గవర్నమెంట్ ఏది చెప్పినా సరే తూచే తప్పకుండా చేయడమే ఏఓఎస్ఆర్పి యొక్క ఆదర్శం. ఆ విధంగా మేము ట్రెక్కింగ్ పాయింట్ కి వచ్చాం. పెద్దవారు ఇద్దరు వచ్చారు మాతో పాటు. వీళ్ళందరూ కలిసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ట్రెక్కింగ్ పాయింట్ ఏర్పాటు చేశారంటే నిజంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి థ్యాంక్స్. అందరికీ ఉపయోగపడే విధంగా చేశారు. ఈ ట్రెక్కింగ్ పాయింట్ ఇలాగే ఉండాలి, వాకింగ్ ట్రాక్ ఉండకూడదు, ఇలాగే ఈ యొక్క ట్రెక్కింగ్ పాయింట్ మంచి అనుభూతి ఇచ్చింది. నేను కూడా ఇంతవరకు ట్రెక్కింగ్ పాయింట్ ఎప్పుడు వెళ్ళలేదు, నాకు అడగలేదు, టీ వేసుకొని వచ్చాను. థ్యాంక్ యూ. ప్లస్ ఈ రోజు మా మిత్రుడు వెంకటేష్ గారు మాకు ఇవాళ కలిశారు. ట్రెక్కింగ్ పాయింట్ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.